హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పాపాయ్ ఫుడ్ బ్లాగ్. ఇవాళ మనం ఓరియో కేక్ ఎలా చేయాలో చూద్దామా. ముందు ఓరియో బిస్కెట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. నేనైతే 3 ప్యాకెట్స్ తీసుకున్నా, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. దాన్ని మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. బాగా పొడి పొల్లాడుతూ ఉండాలి. చూసారా, ఇంత పొడి పొల్లాడుతూ ఉండాలి. ఒకవేళ మీకు మధ్య మధ్యలో కేక్ అవి బిస్కెట్స్ అనేవి బరక బరకగా అనిపిస్తే కొంచెం పాలు పోసుకోండి. కాచిన పాలైనా పర్వాలేదు, ఏ పాలైనా పర్వాలేదు. మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోండి. చూసారా, ఈ స్మూత్ టెక్స్చర్ లెక్క రావాలి. దాన్ని ఒక బౌల్లో వేసుకొని, కేక్ చాలా బాగా వస్తుంది ఇలా చేస్తే. కొంచెంగా బేకింగ్ పౌడర్ అనేది వేయండి. చూసారా ఆ టెక్స్చర్ ఎలా ఉందో. కొంచెంగా బేకింగ్ పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. అది కూడా ఒక డైరెక్షన్లోనే కలపాలి. సో అట్లా కలుపుకుంటూ ఉంటే కేక్ అనేది చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. కేక్ మీరు ఎందులో కుక్ చేయాలో దాంట్లో కొంచెం నెయ్యి వేసి, మైదా వేసి సైడ్స్ అనేవి ఇలా చేసిన ద్వారా సైడ్స్ అనేవి కేక్ అంటుకోదు. కుక్కర్లో కల్లుప్పు వేసుకొని దానిపైన ఒక స్టాండ్ పెట్టుకోండి. చూసారా ఎలా పెట్టాను. పెట్టుకున్నాక ఆ కేక్ మిక్స్చర్ అనేది ఆ బౌల్లో కానీ ఆ కంటైనర్లో కానీ వేసుకొని బాగా ట్యాప్ చేసుకోండి. చూసారా, మనము బబుల్స్ వస్తున్నాయి కదా. సో ఆ బబుల్స్ ఉండడం ద్వారా ఆ కేక్ అనేది పగిలిపోద్ది, సరిగ్గా రాదు. ఎంత మంచిగా ట్యాప్ చేసుకుంటే అంత మంచిది. దాన్ని కుక్కర్లో పెట్టుకోండి. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కుక్కర్ మూతని కూడా తిప్పి పెట్టండి. ఫ్లేమ్ చాలా తక్కువ పెట్టుకోండి. కాసేపు అయినాక చూడండి. మీకు ఒకవేళ కేక్ ఉడికిందా లేదా చూడ్డానికి ఒక పుల్లని ఇన్సర్ట్ చేసి చూడండి. చూసారా ఎంత మంచిగా వస్తుందో. దాని తర్వాత మీకు ఇష్టమైన టాపింగ్స్తో దాన్ని డెకరేట్ చేసుకోండి. నాకు నచ్చిన టాపింగ్స్తో నేను చేసుకున్నాను. రుచికరంగా చాలా బాగుంటుందండి ఇది. చాలా చూసారా ఎంత బాగుందో కేక్ స్పాంజీగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.